పందాలు పోటీల తర్వాత సంక్రాంతి రోజుల్లో సరదాగా సాగే మరో ఆట గాలిపటాల ఎగరవేత. పెద్దలు పిల్లలనే తేడా లేకుండా ఆనందంగా పతంగులతో సరదాగా గడపడం సంక్రాంతికే ప్రత్యేకత. గాలిపటాల పోటీలకు పేరెన్నికగన్న గుజరాత్లో ఈ ఏడాది రజతోత్సవాలు జరుగుతున్నాయి. సంక్రాంతి సంబరాల్లో పతంగుల సందడిని ఇప్పుడు చూద్దాం. మన ఆచార వ్యవహారాలు విశ్వాసాల్లో ఆధ్యాత్మికతే కాదు, అంతర్లీనంగా శాస్త్రీయ భావనలు కనిపిస్తాయి. సూర్యుని రాశిక్రమాన్ని అనుసరించి మకర రాశిలో ప్రవేశిస్తే వచ్చేదే మకర సంక్రాంతి. మిథున రాశిలో ప్రవేశించే వరకు ఉండేది ఉత్తరాయణం. ఇది పుణ్యకాలమని విశ్వాసం. సంప్రదాయాలు సహా ఆటపాటలకు నెలవు సంక్రాంతి పండుగ. వీటిలో ముఖ్యమైనది గాలిపటాలు. ఇది ఎప్పటినుంచో వస్తున్న ఆనవాయితీ. సంక్రాంతి పర్వదినాన పెద్దలు పూజాధికాలు నిర్వహిస్తే పిల్లలు పతంగులతో కేరింతలు కొడతారు. ఈ రోజునే పతంగులు ఎగురేయడం వెనుక ఆసక్తికరమైన విషయం ఉంది. రాశి మారే సూర్యుడు తమకు సకల భోగభాగ్యాలు అందించాలని కోరుతూ పూర్వీకులు పతంగులనే పువ్వులుగా భావించి ఆదిత్యుడికి అర్పించేవారట. అంటే ఖగోళాధిపతి భానుడికి అభిషేకం చేసే ఆకాశ పుష్పాలు ఈ గాలిపటాలు. సంక్రాంతి అంటే పిల్లలకు పతంగుల పండుగే. పల్లె పట్టణమంతటా గాలిపటాల్ని ఎగురవేసిన పిల్లలు ఆకాశానికి సప్తవర్ణ శోభ తీసుకొచ్చారు. అమ్మాయిలు అబ్బాయిలు అనే తేడా లేకుండా విభిన్న తరహా గాలిపటాల్ని ఎగురవేయడంలో పోటీలు పడ్డారు. గాలిపటాల దర్జాను చూడాలంటే గుజరాత్ వెళ్లాల్సిందే. అక్కడ సబర్మతి నదీ తీరాన జరిగే ఈ పండుగ ప్రపంచ ప్రసిద్ధమైంది. ఈ ఏడాది 25వ అంతర్జాతీయ గాలిపటాల ఉత్సవం అత్యంత వైభవోపేతంగా సాగింది. టేల్ ఆఫ్ కైట్స్, గాలిపటాల కథలంటూ సాగే ఈ వేడుకల్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. లక్షల పతంగుల ఈ సంబరంలో విదేశీయులు పోటీలు పడతారు. గుజరాత్ పతంగుల రాజోత్సవాన్ని చూసేందుకొచ్చిన దేశ విదేశీ పర్యాటకుల్ని విభిన్న రకాల గాలిపటాలు ఆకర్షించాయి. పరిమాణంలో అత్యంత చిన్నవి, భారీ పతంగులు అబ్బురపరిచాయి. మొత్తంగా రకరకాల గాలిపటాలు గగన విహారం చేసి వీక్షకులకు కనుల విందు చేశాయి. తోటి జీవులకు ప్రేమను పంచడంతో పాటు గాలిపటం ఎంత ఎత్తువరకు ఎగరగలదో అంతటి లక్ష్యాల్ని కూడా నిర్దేశించుకొని వాటిని సాధించేందుకు కృషి చెయ్యాలన్నదే ఈ ఉత్సవాలన్నింటి వెనుక ఉన్న అంతరార్థం. పతంగుల్ని తయారు చేయడం గుజరాత్లో పెద్ద పరిశ్రమల్లో ఒకటి. ఏడాదంతా తయారు చేసే గాలిపటాలు ఈ ఒక్క నెలలోనే అమ్ముడైపోతాయి. ప్రత్యేకమైన దారం కూడా ఇక్కడ లభిస్తుంది. మన రాష్ట్రంలో ధూల్పేట్ మాంఝాకు గిరాకీ ఎక్కువ. కోడి పందాల మాదిరిగానే గాలిపటాలు ఎగురవేసే ఉత్సాహవంతులు పైచేయి సాధించేందుకు చేసే ప్రయత్నాలు సరదాగా సాగుతాయి.